వాగ్దానాలు కానివ్వండి, ప్రణాళికే కానివ్వండి కాక ఈ రాజకీయ పార్టీ కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల కాలం లోపల దాన్ని అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింప చేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ అని చెప్పంటున్నా. 7th నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే 9th కి అమలు తీసుకొచ్చింది. మీరు ఇమీడియట్ గా ఏదైతున్నదో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెడితే వీళ్ళ మళ్ళీ ఏదైతుందో గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా విత్ ఇన్ మంత్ ఆఫ్ అస్యూమింగ్ చార్జ్ నాకు ఇప్పటికి గుర్తుంది. యస్మిన్ భాష కలెక్టర్ గారు ఏదైతుందో ఇక్కడ బొడి జంగల కాలనీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాన్ని ఆరంభింపజేసిన మన జీవితాలకు సంబంధించి. అంటే కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా ఏదైతున్నదో 500 రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ పై భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అమలు తేవడం జరిగింది. అంటే విత్ ఇన్ 3 months రుణమాఫీకి సంబంధించి కూడా అంటే వాస్తవం ఏదైతుందో ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఏదైతుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా వీళ్ళ దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణవిముక్తులు చేయాలనే భావనతోని ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. వీళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు మధ్యలో మోడీ గారు ఏదైతుందో 10 సంవత్సరాల కాలం గడిచిపోయిందా. వాళ్ళు అప్పుడప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఈనాడు కూడా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఆలోచన కూడా చేయలేదని చెప్పంటాడు. ఇప్పుడు అదేంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతే ఉన్నదో రైతు ఎంత కమతం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రైతుకు వాళ్ళు అనుగూర్చే లబ్ధి ఎంత 6,000 రూపాయలు మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అనుగూర్చేటువంటి రాయితీ ఎంత కమతం ఉన్నప్పటికీ 10 ఎకరాలు ఉన్నా కానీ ఆ రైతుకు అనుగూర్చే లబ్ధి 6,000. అది 3 విడతలుగా, అది కూడా 3 విడతలుగా. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే మనకు తెలియంది కాదు. మొదటి పర్యాయం ఏదైతుందో ఎన్నికలప్పుడు ఏకమొత్తంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని కూడా విడతల వారీగా 5 సంవత్సరాల కాలంలో ముందస్తు 25,000, తర్వాత 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000. రెండో పర్యాయానికి వచ్చే వరకల్లా మళ్ళీ అదే విడతల వారికి చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని 25, 50, 75 వరకు చేశారా. 75 పై పడ్డటువంటి 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి ఒక
రైతాంగానికి అప్పు చివరికి చేతులెత్తేసి, అంటే వాళ్ళు ఏంటంటే ఈ రైతాంగానికి రుణమాఫీ చేయడం మాత్రం కాదు, ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు రుణమాఫీ చేయడం మాత్రం సాధ్యం కాదు అని దాని గురించి ఆలోచనే చేయకుంటే, వీళ్ళు కేసీఆర్ గారు కూడా 2 పర్యాయాల వరకు ఉన్న అనుభవంతో ఏదైతుందో ఈ రుణమాఫీ చేయడం మాత్రం కాదు అని చెప్పని వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా అంశాన్ని చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏదైతుందో మొన్నటి 2023 ఎన్నికల ప్రణాళికలు కూడా చేర్చలేదు ఈ రుణమాఫీ అంశాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలబడాలనే తలంపుతోనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి పట్టుకొచ్చి ఎన్నికల ప్రణాళికలు చేర్చడానికి రాహుల్ గాంధీ గారికి చొరవ అంటున్నాను. రాహుల్ గాంధీ గారి చొరవ అని చెప్పండి. ఇట్ ఈస్ కమిట్మెంట్. వీళ్ళు ప్రతిపక్షాలు ఏదైతుందో అది చేస్తారా, ఇది అవుతుందా వీళ్ళతోని, వీళ్ళు అయిపోయేవారు కదా వాళ్ళకి మాట్లాడిన తోస్తలేదు. 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయబడటం దేశంలో ఎక్కడ లేని విధంగా అంటున్నాను. ఇది నేను మొన్న కర్ణాటక పోయినే, బళ్ళారి, అక్కడ కాంగ్రెస్ మిత్రులతో మాట్లాడితే ఈవెన్ ఇన్ కర్ణాటక రుణమాఫీ లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ రుణమాఫీ లేదు. ఓన్లీ తెలంగాణ స్టేట్ చెప్పండి 21,000 కోట్లు. ఇలా రాష్ట్రం ఆర్థికంగా భారం అయినప్పటికీ అప్పు చేసైనా కానీ, ఇది కూడా చెప్తున్నాను నేను, అప్పు చేసైనా కానీ రైతాంగాన్ని మేలు ఒనగూర్చాలని చెప్పని 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చేస్తే అర్హించవలసింది పోయి వీళ్ళ రైతు భరోసాకు సంబంధించి కూడా టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో 4,000తో ఆరంభించిందా? టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో 4,000తో ఆరంభించింది. అది కూడా మీకు జియో కాపీస్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను, కాపీస్ పంపిస్తా. GORT నెంబర్ 231, GORT నెంబర్ 231. ఇది కేవలం సాగు చేసే రైతుకు మాత్రమే చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు. ది అమౌంట్ ఆఫ్ గ్రాంట్ అండర్ ది రైతు బంధు స్కీమ్ is ₹4,000 per acre per crop season. This implies that if the farmer cultivates the land during Rabi also, he is eligible to receive another grant of ₹4,000 per acre of crop. రెండో పంట కూడా సాగు చేస్తే మరొక 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామని చెప్పని ఇది ఉత్తర్వు. ఉత్తర్వులు ఇట్లే ఉన్నాయి. ఎన్నికలు వచ్చినాయి కదా, మౌఖిక ఆదేశాలు జిల్లా కలెక్టర్ల మీరు జీవోని పట్టించుకోకండి, ఎవరైతే వాడికి ఇచ్చేయండి పైసలు అని చెప్పేసిందా. ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే సాగు చేసిన వాడికి ఇవ్వాలని చెప్పని ఉన్నది. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఏదైతుందో ఈ ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధం లేకుండా మౌఖిక ఆదేశాలతో ఏదైతుందో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ వాడు సాగు చేయని చేయకపోని, అది గుట్టలు కానీ పుట్టలు కానీ లేఅవుట్ కానీ నాలా కానీ ఇండ్ల నిర్మాణం చేయబడినప్పటికీ, ఎందుకు ఎన్నికల సమయం అందరికి ఇచ్చేసింది. ఇవన్నీ ఎవరు ఇచ్చినా వాడు జేబులకి వెళ్ళి ఇస్తలేరు. నేను కేసీఆర్ ఇచ్చిన జేబులకి వెళ్ళి ఇయ్యలేదు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జేబులకి వెళ్ళి ఇయ్యడు. వీళ్ళ ప్రజా సొమ్ము ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఆ దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఏదైతుందో ఆ ప్రభుత్వం పై ఉంటుంది.
ఇవాళ ఏదైతుందో మొన్నటి ప్రణాళికలో వాస్తవంగా పెరుగుతున్న పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని సాగు చేస్తున్న రైతాంగానికి మేము పంటకు 7,500, 2 పంటలకు 15,000 ఇస్తామని చెప్పని పేర్కొన్నాను. ఇవాళ ఏదైతుందో 7,500 పంట కంటే 2 పంటలు 15,000 అని చెప్పి పేర్కొనడం జరిగిందో, ఇవాళ మొదటి విడతగా మేము 6,000 అంటే నిన్న దాకా నువ్వు 5,000 అమలు చేసినవా, 5 అంటే 2 పంటలు 10,000 అమలు చేసి నువ్వు 10,000 ఇస్తే ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 12,000 ఇస్తాం. कल उन्हें 10,000 दिए तो अब इन्हें 12,000 दे रहे, मतलब ये कम कर रहे बढ़ा रहे फिर ఆశ్చర్యమే. నాయకులు మాట్లాడుతుంటే రైతు భరోసాల కోట, రైతు భరోసాలు ఏదైతున్నదో వాస్తవంగా 15,000 ఇస్తామని చెప్పని పేర్కొన్న మాట సత్యం. వీళ్ళ ఆరంభంలో ఏదైతుందో వీళ్ళు 12,000తో ఆరంభిస్తుందా. ఎట్లయితే వాళ్ళు రుణమాఫీ ఏదైతుందో ఏకమొత్తంగా చేస్తామని చెప్పని ముందు 25,000కే చేసిందా, వాళ్ళు ఏకమొత్తంగా చేస్తామని చెప్పని ముందు ఎంత చేసిండ్రు, 25,000కి చేసి తదుపరి 50,000 సంవత్సరానికి, తదుపరి 70,000 చేసిండు. చివరికి వచ్చే రోజులు ఏదైతుందో అది కేవలం వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది. రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీ కార్యక్రమంగా మాత్రమే మిగిలిపోయింది. ఇవాళ ఏదైతుందో 12,000 సాగు చేసే రైతుకి ఏదైతుందో తక్షణమే సహాయం చేసే విధంగా నిన్న దాకేమనుకున్నారు, వీళ్ళతో పరిమితి విధిస్తారు, 5 ఎకరాలకి ఇస్తారు, కాదు పోదంటే 7 ఎకరాలన్నరకి ఇస్తారు, అన్ని వాళ్ళ యొక్క ఎక్కడికి వచ్చి ఏదైతుందో కాంగ్రెస్ ను ఏ విధంగా తప్పు పట్టాలి అనే ఒక ఆలోచనతో కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిందా. కానీ నిన్న క్యాబినెట్ ఏదైతుందో మన 4th నాడు ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేయబడుతున్నటువంటి ప్రతి గుంటకు, సాగు చేయబడుతున్నటువంటి ప్రతి సెంటు భూమికి ఎకరా 6,000 రూపాయల చొప్పున 2 పంటలకు 12,000 ఇవ్వబడే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ దాని వరకు వాళ్ళు మింగుడు పడతలేదు. ఇక అరే ఏమో అంటే ఏమో అయిపోయాయి కదా, ఏదో పరిమితులు విధిస్తారు 5 ఎకరాలకే, 5 ఎకరాలు పైబడ్డో ఏ సంగతి ఏంది, ఇప్పుడు ఏ పరిమితి లేదు. నువ్వు జిత్తే ఖాస్ కరో ఉత్తే పైసే. సాగు చేయని భూమి మాత్రం ఇచ్చేది లేదు, సాగు చేయని భూమి మాత్రం ఇచ్చేది లేదు. సాగు చేయబడ్డ భూమి ఎంత ఉండని కమతం పంటకు 6,000 రూపాయల చొప్పున ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటే మీరు హర్షించాలి. వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నది. అప్పు చేసైనా గాని ఆ చేసిన అప్పు ఏం చేస్తుంది, రైతుకు పెట్టుబడి రూపేణా సమకూరుస్తుందా? చేసి అప్పు ఏదైతుందో రైతుకు పెట్టుబడి రూపేణా సమకూరుస్తుంది.